తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ గౌరవ సభ్యులకు ఉదయపూర్వక నమస్కారం. సహచర తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమ వందనాలు. నేను ఒక ఉపాధ్యాయునిగానే ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆనాడు జేఏసీ టీటీజేఏసీ పిలుపు మేరకు ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూనే వినూత్నంగా కూడా 3.5 ఏళ్ళు నల్ల బ్యాడ్జి ధరించి ఒక శ్రీకాంతాచారి మరణిస్తే వందల శ్రీకాంతాచారులు మా బాబు రూపంలో పుట్టుకొస్తారని చెప్పి ఆనాడు మా బాబుకు శ్రీకాంతాచారి నామకరణం చేయడం జరిగింది. అంతేకాకుండా నా రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర రాజధాని మాత్రమే హైదరాబాద్ ఉండాలి, ఫలం సీతాఫలం ఉండాలని 20 రకాల చిహ్నాలను రూపొందించి ఆనాటి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిన ఉద్యమంలో ఆవిష్కరించాం. గత ప్రభుత్వం 5-6 రకాల చిహ్నాలు ప్రకటించినప్పటికీ ఎలాంటి గుర్తింపు గౌరవం దక్కలేదు. మరి నేడు పంచ పాండవులు ధర్మయుద్ధాన్ని గెలిచి తెలంగాణ రాష్ట్ర సాధన చేసి నేడు కమిటీలో ఉన్నారు కాబట్టి మరి ఉద్యమకారుల ఆకాంక్షలు తప్పకుండా నెరవేర్స్తారని ఆశిస్తూ, మరి ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగులు వారి యొక్క ప్రిపరేషన్ కాలాన్ని కోల్పోయారు, ఉద్యోగ అవకాశం కోల్పోయారు కాబట్టి వారికి కొంచెం అవకాశం కల్పించాలని, అదే రంగా తెలంగాణ నాకు తెలిసి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం తొలి సమావేశాలు ఈ మధ్యలో ఈ అమరజ్యోతి వేదిక ప్రారంభం కావడం జరిగింది. ఈ శుభ సూచకం. మరి ఒక గుర్తింపుని ఇస్తే తరతరాలుగా మా వాళ్ళు ఉద్యోగంలో పాల్గొన్నారంటే ఒక ఐడెంటిటీ వస్తుంది. ఆ గుర్తింపు వైపు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ, ముఖ్యంగా చాలామంది ఉదయం నుంచి గమనించాను. నేను 3-4 సార్లు నా పేరు రాసి పంపించాను, పిలిచేంత రావద్దని చివరికి అవకాశం తీసుకున్నాను. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది పార్టీలుగా సంఘాలుగా విభజన చెంది అభిప్రాయాలు విభజన చేస్తున్నారు. ఇక్కడ అసలు పార్టీలు సంఘాలను పక్కన పెట్టి సమైక్యంగా ఉమ్మడి ఎజెండాగా మనల్ని ఏ విధంగా గుర్తించాలో సదిశలో ఒక సూచన చేయడం కోసం మనల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. మరి అలాంటి ప్రక్రియ చేయకుండా మనం పార్టీలుగా వ్యక్తులుగా విడిపోవడం అనేది ఈ సందర్భంగా సరైనది కాదు. తప్పకుండా అందరూ ఏకాభిప్రాయంతో ఒక ఉమ్మడి ఎజెండాతో మరి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాలను ఉద్యమకారుల కోసం అమలు చేస్తూ మరి తప్పకుండా ప్రతి ఉద్యమకారిని గుర్తించి ఒక ఐడెంటిటీ ఇస్తే నా వరకు సరిపోతుంది నేను అనుకుంటున్నాను. నేనైతే పెద్దగా ఏమీ ఆశించడం లేదు. కేవలం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సూచించిన చిహ్నాలను నేను 2011లోనే ఆవిష్కరణ చేయడం జరిగింది. ఆనాటి ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కేవలం చిహ్నాలకు సంబంధించిన ఫైల్ మాత్రమే గౌరవ కమిటీకి అందజేసి పునర్పరిశీలన చేసి మరొక చిహ్నాల రూపకర్తగా కనీసం ఈ ప్రజాప్రభుత్వం గౌరవం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను.